కాకినాడ రూరల్ మండలం బాకలపూడిలో భూ వివాదం మరో మలుపు తిరిగింది. నకిలీ పత్రాలతో రౌడీజం చేసి తమ ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆరోపించారు. వాకల్పూడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చింతకాయల శ్రీను మాట్లాడుతూ సర్వే నెంబర్ 212/4 79 సెంట్ల భూమిని 2022లో గ్రామ పంచాయతీ సర్వే చేసి హద్దులు చూపించిన అనంతరం చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో పాటు 30 నుంచి 40 మంది అనుచరులతో వచ్చి తనను బెదిరిస్తూ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ అధికారులకు, సంబంధిత అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు చూపించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు న్యాయం చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు చింతకాయల శ్రీను అండి. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, నేను 2023లో నేను ఆస్తిని కొనుక్కున్నానండి. 2022లో ఈ ఆస్తిని ఆల్రెడీ సర్వే చేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మొక్కలు వేసి ఇచ్చే స్థలాన్ని నేను కొనుక్కుంటే ఈ రోజు వచ్చి ముద్రగడ వీర వెంకట సత్య జానకి మురళి అనే ఒక ఆయన, తర్వాత వేరే బొచ్చు వీర వెంకట సత్య అచ్యుతరామారావు అనే వీళ్ళు వచ్చి అన్యాయంగా వీళ్ళు ఈ ఆస్తి నాదని చెప్పేసి 4 సంవత్సరాల తర్వాత వచ్చి అన్యాయంగా నా స్థలంలోకి చొరబడి 30 మంది నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి అన్యాయంగా గోడ కడుతున్నారండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి చెల్లుబాటు కాని ఆస్తిని ఈ గవర్నమెంట్ అంటే ఇంచుమించు గ్రామ పంచాయతీ అధికారులందరూ కూడా వాళ్ళకి చెల్లుబాటు కాని దస్తావేజులు వాళ్ళకి చెల్లుబాటు అయ్యేలా చేయాలని చెప్పేసి ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారండి. చేసి చాలా రోజులు, ఒక రోజు అయితే తాళాల పగలగొట్ట లోపలికి రావటం, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించడం, తర్వాత ఇలా చేస్తున్నారండి. ఎందుకంటే పోలీసులు కూడా రోజు వచ్చారు. పోలీసులు కూడా నేను ఫోన్ చేసి అడిగితే మన పంచాయతీ సెక్రటరీ గారే మాకు ఫోన్ చేసి రమ్మన్నారు, ఆయన రాకుండా మేమెందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారండి. కాబట్టి ఈ రోజు కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా ఇంకా తెల్లవారకు మీద వచ్చి బుల్డోజర్తో వచ్చేసి ఆల్రెడీ నా గుండె ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత నా స్థలంలో వచ్చేసి శుభ్రంగా గోడ కూడా కడుతున్నారండి. ఈ విషయంలో అధికారులందరూ కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారని మేము పంచాయతీ అధికారులు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారండి. ఈ విషయం మీ అందరూ అర్థం చేసుకుంటారని మీడియా ప్రతినిధుల సమక్షంలో మీ అందరికీ నేను తెలియజేయడం, తగిన న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. నమస్తే. చెప్పండి. ఏమండి? కంప్లైంట్ ఇచ్చామండి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా పంచాయతీ వారు దానికి రెస్పాండ్ అవ్వలేదండి. సార్, మీ స్థలంలో అక్రమంగా ప్రవేశించి ఇప్పుడు గోడ పెడతామండి. ఎప్పుడు చేసేసి మొన్న 23 ఏదండి, మొన్న 5 రోజుల క్రితం, 15 రోజుల క్రితం నుంచి జరుగుతుందండి మ్యాటర్ అంతా కూడా. 15 రోజుల క్రితం నుంచి జరుగుతూ ఉంటే మేము ఆల్రెడీ కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఆల్రెడీ మన పంచాయతీ వారికి మేము ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళ తరపునే వస్తున్నారు. కానీ ఏమన్నా అంటే మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, అందువల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు కొనుక్కున్న దాంట్లో వాళ్ళు ఎందుకు పెడతారు అంటే వాళ్ళకైనా డాక్యుమెంట్లు ఉన్నాయా? వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో వస్తున్నారు సార్ వాళ్ళు. అంతేగాని మాదైతే మాత్రం 212/4 అండి సబ్ డివిజన్ లో నేను రైతుల దగ్గర కొనుక్కున్న స్థలం అనమాట. అది రైతుల దగ్గర కొనుక్కున్నది. కాబట్టి ఈ రోజు వచ్చి చాలా అన్యాయంగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఇలా ఉన్నాయి సార్. ఇది ఫేక్ డాక్యుమెంట్లతో వస్తున్నారు వాళ్ళు. రాజకీయ కోణం ఉన్నదంటారా, లేకపోతే ఎవరైనా వెనకాల ప్రోత్సాహం? అది తెలియాల్సిన ఉందండి. ఇది ఎంతవరకు ఇంకా తెలియదు. ఒక జనసేన నాయకుడిగా నాకే ఇంకా ఎలా జరుగుతూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోతారు సార్? అది మీరు జనసేన పార్టీలో ఏంటంటే మీ పదవి? నేను ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా చేశానండి. ఈ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను జాయిన్ అయ్యా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ జనసేనలోనే కొనసాగుతున్నా. ప్రభుత్వం అధికారులు ఉంది కదా, ప్రభుత్వం ఎలా చేస్తున్నారు? మేము చెప్పామండి, ఆల్రెడీ చెప్పినా మా మాట అసలు వినిపించుకోవట్లేదటండి వాళ్ళు. మేము చేసామండి, జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసాం, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. అయినా ఈ ఆర్డర్లు ఏమి వాళ్ళు ఇదవట్లేదండి. వాళ్ళు ఉందండి, వచ్చేస్తుందండి. 2:30 కల్లా స్టే ఆర్డర్ వచ్చేస్తుందండి. రావాలి. అప్లై చేస్తాను. మాట్లాడితే పైనుంచి మాకు ప్రెజర్స్ ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారండి. అదండి.